హాయ్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ని ఈజీగా ఎలా చేయాలో చేద్దాం. వెల్కమ్ టు ది బ్యాంకింగ్ ఆస్పిరెంట్ శైలపుత్రి యూట్యూబ్ ఛానల్. మనం డిస్కస్ చేసే ముందు మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినట్టయితే ఈ ఛానల్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాపిక్లోకి వెళ్ళినట్టయితే డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. డివిజిబిలిటీ రూల్స్ వల్ల మన ఎగ్జామ్లో వచ్చే సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ టాపిక్ అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ ఈ డివిజిబిలిటీ రూల్ అనేవి చాలా నెంబర్స్కి ఉంటాయి. బట్ మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అండ్ మన ఎగ్జామ్కి అవసరమయ్యే రూల్స్ మాత్రమే నేర్చుకుంటాం. ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ వచ్చేసి 3. దీనిలో ఏంటి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 3. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే దాని సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది నెంబర్ అనేది డివిజిబుల్ అవ్వాలి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ 652361 అనే నెంబర్ తీసుకుంటే దీని సమ్ 23. సో 23 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు. సో నాట్ డివిజిబుల్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 173265 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక దీని సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 24 వస్తుంది. అండ్ ఈ 24 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఇట్ ఈస్ డివిజిబుల్. అండ్ నెక్స్ట్ దానికి వచ్చేసినట్టయితే డివిజిబిలిటీ రూల్ బై 4. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే నెంబర్ అనేది ఎనీ నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 4 అవ్వాలి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే 605321. ఇక్కడ ఎంత నెంబర్ అయినా ఉండొచ్చు, బట్ 21 అనేది లాస్ట్లో 4తో డివిజిబుల్ అవ్వట్లా. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. అండ్ ఇంకొకటి తీసుకుంటే కనుక 7216784. ఈ నెంబర్ లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 84, అంటే 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్. అండ్ తర్వాత వచ్చేసి రూల్ డివిజిబిలిటీ రూల్ బై 5. అంటే ఏంటంటే నెంబర్ అనేది లాస్ట్ డిజిట్ అనేది అంటే యూనిట్ డిజిట్ 5 కానీ 0 కానీ రావాలి. అదర్వైజ్ 5 ఆర్ 0 రాకపోతే ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 5. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 4531 అనే ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈ లాస్ట్ డిజిట్ అనేది 5 రాలేదు, అలాగని ఐదర్ 0 కూడా రాలేదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. అండ్ ఇంకొకటి ఏదైనా నెంబర్ చూసినట్టయితే 6780 అంటే 0 వచ్చింది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఇట్ ఈస్ డివిజిబుల్. అండ్ ఇంకేమైనా నెంబర్ 675385 ఎనీ నెంబర్ ఎనీ డిజిట్ అవ్వచ్చు, బట్ లాస్ట్ డిజిట్ మాత్రం 5 ఆర్ 0 ఉంటే సో ఇట్ ఈస్ డివిజిబుల్. తర్వాత రూల్కి వచ్చేస్తే డివిజిబిలిటీ రూల్ బై 6. నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3. 2 and 3తో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవ్వాలి. అంటే 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఐదర్ ఆ నెంబర్ ఈవెన్ అయినా అయి ఉండాలి, లేదంటే 0 అయినా అయి ఉండాలి. లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ అయినా అయి ఉండాలి, ఐదర్ 0 అయినా అయి ఉండాలి. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 23652 అంటే ఏంటి? లాస్ట్ డిజిట్ 2 ఉంది అంటే 2 రూల్ని సాటిస్ఫై చేసింది. బట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది మనకి 3తో డివిజిబుల్ అవ్వాలంటే మనం పైన చూసాం. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి? 5 5 + 6 11 11 + 5 16 16 + 2 18. సో 18 అనేది 3తో డివిజిబుల్ అయ్యింది కాబట్టి సో ఇట్ ఈస్ డివిజిబుల్. ఈ నెంబర్ అనేది ఓవరాల్ డివిజిబుల్ అవుతుందని అర్థం 6తో. సో ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 712562. ఇక్కడ 2 అనేది వచ్చింది. 2 అంటే ఏంటి? ఆల్రెడీ 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. సెకండ్ కండిషన్కి వచ్చేస్తే సమ్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 7 + 1 8 8 2 25 ఓకే 23. సో 23 అనేది డివిజిబుల్ అవుతుందా 3తో? కాదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. నెక్స్ట్ రూల్ వచ్చేసి డివిజిబిలిటీ బై 8. ఇదేంటి అంటే ఎనీ నెంబర్ లాస్ట్ 3 డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 8 అయినట్టయితే ఆ నెంబర్ కూడా డివిజిబుల్ బై 8 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 512 అనేది ఈ నెంబర్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 512 అయినాయి. 512 అనేది 8తో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఇట్ ఈస్ డివిజిబుల్.
నెక్స్ట్ వచ్చేసి 12576 నెంబర్. ఈ నెంబర్ లాస్ట్ డిజిట్ అనేది 576. 576 ఆల్సో డివిజిబుల్ బై 8. సో ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్. మొత్తం నెంబర్ అంతా చూసుకోకుండా జస్ట్ లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే చూస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 23655. ఈ 655 అనేది 8తో డివిజిబుల్ అవుతుందా? కాదు, అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్ బై 9. ఈ డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ద ఆల్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. 3లో చూసినట్టుగానే సమ్ ఆఫ్ ద ఆల్ డిజిట్స్ అనేవి ఎంత పెద్ద నెంబర్ అయినా ఉండి సమ్ ఆఫ్ ద ఆల్ డిజిట్స్ అనేవి డివిజిబుల్ బై 9 అయినట్టయితే హోల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 9 అవుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే 60570. సో ఈ నెంబర్ సమ్ ఆఫ్ ద ఆల్ డిజిట్స్ ఏంటి? 6 + 5 11, 11 + 8 18 వస్తుంది. సో 18 అనేది 9 × 2 కదా. సో 9 మల్టిప్లై కాబట్టి సో ఇట్ ఈస్ డివిజిబుల్. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. అనదర్ ఎగ్జాంపుల్ నెంబర్ 70235. 7 + 2 9, 9 + 3. సో ఇట్ ఈస్ 17. 17 అంటే ఇట్ ఈస్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 9. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. తర్వాత రూల్ వచ్చేసి డివిజిబిలిటీ బై 11. డివిజిబిలిటీ బై 11 ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ యూనిట్ డిజిట్, సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్ స్టార్టింగ్ ఫ్రమ్ టెన్స్ డిజిట్ ఈజ్ ఐదర్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. అంటే ఒక రెండింటి డిఫరెన్స్ అవి ఏంటి అంటే ఆల్టర్నేటివ్ డిజిట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ యూనిట్ డిజిట్ అండ్ సమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ అంటే ఏంటి అంటే ఎనీ ఎగ్జాంపుల్ తీసుకొని దీని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 3993 అంటే స్టార్టింగ్ ఫ్రమ్ యూనిట్ డిజిట్ నుండి స్టార్ట్ చేసి ఆల్టర్నేటివ్ డిజిట్స్ యొక్క సమ్ అంటే 3 + 9 12. తర్వాత టెన్స్ ప్లేస్ నుండి స్టార్ట్ చేసి ఆల్టర్నేటివ్ డిజిట్స్ గురించి ఆల్టర్నేటివ్ డిజిట్స్ యొక్క సమ్ అంటే 9 + 3 12. వీటి యొక్క డిఫరెన్స్ ఏంటి అంటే 0. ఇక్కడ అనుకున్నాం కదా. సో 0 కానీ మల్టిపుల్ ఆఫ్ 11 కానీ వస్తే కనుక ఇట్ ఈస్ డివిజిబుల్. హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. 12231. ఇక్కడ ఏంటి అంటే యూనిట్స్ డిజిట్ నుండి స్టార్ట్ చేసాం. ఆల్టర్నేటివ్ డిజిట్స్ అనేది చూసుకున్నాం. అంటే 1 + 2 3, 3 + 1 4 అనేది తీసుకున్నాం. అండ్ ఆల్టర్నేటివ్ డిజిట్స్ టెన్స్ ప్లేస్ నుండి 3 + 2 5. డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ అనేది 1. ఇక్కడ ఏమనుకున్నాం? 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 అనుకున్నాం. సో డిఫరెన్స్ అనేది 1 వచ్చింది. 0 రాలేదు, ఐదర్ మల్టిపుల్ ఆఫ్ 11 ఆర్ 11 ఎనీ రాలేదు. సో ఈ నెంబర్ ఓవరాల్ నెంబర్ అనేది నాట్ డివిజిబుల్. నెక్స్ట్ రూల్ వచ్చేసి డివిజిబిలిటీ బై 19. ఇది ఏంటి అంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ అదర్ దెన్ ద యూనిట్ డిజిట్ అండ్ ట్వైస్ ద యూనిట్ డిజిట్ ఈస్ డివిజిబుల్ బై 19. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ నెంబర్ ఉండొచ్చు. ఆ నెంబర్ అనేది ఫస్ట్ యూనిట్ డిజిట్ వదిలేసి మిగిలిన నెంబర్ అంతా రాసి యూనిట్ డిజిట్ని ట్వైస్ చేస్తే కనుక వచ్చిన నెంబరే 19తో డివిజిబుల్ అవ్వాలి. అలా అయితే 19తో డివిజిబుల్ అయినట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 475. ఈ 475లో యూనిట్ డిజిట్ని చూస్తే 5. మిగిలిన నెంబర్ ఎంతైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా రాసేసి ప్లస్ యాడ్ చేసి 5ని మల్టిపుల్ ఆఫ్ 2 ట్వైస్ చేయాలి. అంటే 47 + 10 = 57. 57 19 మల్టిపుల్, ఎందుకంటే 19 × 3 × 57. సో ఇట్ ఈస్ డివిజిబుల్. ఆల్ నెంబర్ ఈస్ డివిజిబుల్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 371 అంటే లాస్ట్ డిజిట్ అనేది 1 అండ్ 37 యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. లాస్ట్ డిజిట్ ఇంటూ 2 చేయాలి. లాస్ట్ డిజిట్ ఇంటూ 2 చేయాలంటే 37 + 2 అంటే 39. 39 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 19. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్.
If you have any doubts, drop down in comments. And thanks for watching, and don't forget to like, share and subscribe for daily bank exam content.